వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. యుఎస్ బాటలోనే యూకే కూడా నడుస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి అనేక మంది అక్రమ వలసదారుల్ని భారత్కి వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. ఇదంతా ట్రంప్ చెప్పి చేస్తుంటే చడి చప్పుడు కాకుండా ఇంకొక వైపు యూకే కూడా అదే పద్ధతిని అవలంబిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ బ్లిట్జ్ పేరుతో కార్ వాష్ ఏరియాస్, అలాగే భారతీయ రెస్టారెంట్స్, ఇంకొక వైపు బార్స్ మీద అక్కడి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. అక్కడ కూడా కొంతమంది అక్రమ వలసదారులుగా భారతీయులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇంకా కొద్ది రోజుల్లో బ్రిటన్ నుంచి కూడా వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే ఇటువైపు అమెరికా, ఇంకొక వైపు బ్రిటన్లో జరుగుతున్న పరిణామాల మీద ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. చూశారు కదా, ఇప్పటికే టెక్సాస్ నుంచి సైనిక విమానాల్లో కొంతమంది ఇండియాకి వచ్చేశారు, అక్కడ అక్రమంగా ఉంటున్నవారు. ఇప్పుడు బ్రిటన్ కూడా వేగవంతం చేసింది, అమెరికాని చూసి అక్కడున్న అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని వెనక్కి రప్పించడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వెళ్ళడం ఇల్లీగల్ కాదు మేడం, ఇది వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ప్రకారమే వెళ్ళారు. ఎందుకంటే యుఎస్ ఈస్ ద కంట్రీ విచ్ హ్యాస్ అ స్ట్రిక్ట్ రూల్స్, చాలా స్ట్రిక్ట్ రూల్స్. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడి కార్డు ఉంటుంది. మన దగ్గర ఎవరు లేకపోయినా ఉంటారు, కానీ అక్కడ లేదు. వితౌట్ యువర్ ప్రాపర్ ఐడి కార్డ్ మీరు అక్కడ ఉండడానికి లేదు. అంటే ఒక పర్పస్ మీద వెళ్తారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా మీద వెళ్తాడు, ఆ క్లియర్గా ఉంటుంది. అది మీ యువర్ వీసా ఈజ్ వ్యాలిడ్ అప్ టు దిస్ పీరియడ్ అంటాడు. అది 1 year కోర్సా 2 year కోర్సా అది ఉంటుంది అక్కడ. అదొకటి నెంబర్ 1. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన దేని వలన ఒక ఎక్స్ట్రా వర్క్ చేస్తారు, పార్ట్ టైం వర్క్స్ చేస్తారు. ఒకప్పుడు ఇది పర్మిటెడ్ కూడా ఉండే, ఇన్ అవర్స్ పని చేయొచ్చు స్టూడెంట్ టు సపోర్ట్ హిజ్ ఏమంటారు జనరల్ ఎక్స్పెండిచర్. కొన్ని లైబ్రరీ బుక్స్ ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇంతే ఉంటుంది. అది వాళ్ళ ఐడి కార్డు చూపెట్టి అంతే పని చేయాలి. సో సరిపోదు కాబట్టి ఏం చేస్తారంటే వేరే ఐడితో పని చేస్తారు. సరే, అంతవరకు పని చేసి వాళ్ళకి వాళ్ళు ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే సౌత్ అమెరికా మీద టార్గెట్ పెట్టారు. అందుకే కొలంబియా అవన్నీ, ఆ గవర్నమెంట్స్ కూడా అవన్నీ, మెక్సికో అవన్నీ కూడా ట్రంప్ మీద ఇప్పుడు విపరీతంగా యుద్ధం చేస్తున్నట్లే ఉంది. మమ్మల్ని దోషులుగా చూపెడుతున్నారు, ఇట్లా చూపెడుతున్నారు అని అంటున్నారు వాళ్ళు. అయితే గవర్నమెంట్ ప్రకారంగా మాత్రం వెళ్ళిన వాళ్ళు మనం చూసినట్లయితే రకరకాల యాంటీ నేషనల్, యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు. సో అది ప్రాబ్లం. ఎవరన్నా ఉండి పని చేసుకుంటే పర్మిటెడ్ దాంట్లో ఉంటే పర్వాలేదు. సో ట్రంప్ ఇంతకుముందే ఒకసారి ప్రెసిడెంట్ చేశాడు కాబట్టి ఆయనకు చాలా అవగాహన ఉంది యుఎస్ మీద. యుఎస్లో ఏం జరుగుతుందన్నది డెఫినెట్గా ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. సో అందుకని ఇంత స్విఫ్ట్ యాక్షన్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్విఫ్ట్ యాక్షన్స్ అంటే ఆయనకు ఆల్రెడీ ప్లాన్ పెట్టుకున్నాడు, ఏమేం చేయాలి, ఛార్జ్ తీసుకోగానే మేము తీసుకోవాలని చాలా ప్లాన్ ఉన్నారు. సో ఇది ఇల్లీగల్ అనలేము, కానీ వీళ్ళు వెళ్ళిన పని అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఏదైనా చేయాలి. అది కాకుండా కొంతమంది అందులో మంచి పనే చేస్తారు, కొంతమంది వేరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తారు. అందులో డ్రగ్ అబ్యూస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అది విచ్ ఈజ్ ఎ నేషనల్ థ్రెట్. సో ఆల్రెడీ ఒక గవర్నమెంట్కి, ఒక కంట్రీకి చాలా ఇష్యూస్ ఉంటాయి విత్ అవుట్ సైడ్ కంట్రీస్. విదిన్ ద కంట్రీ కూడా ఛాలెంజ్ కదా ఇది. సో దాన్ని క్లీన్ చేస్తున్నాడు అనుకోవచ్చు మనం. ట్రంప్ మొదటి నుంచి చెప్పారు కూడా, మన అమెరికాని ఎవరైతే నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నారో, క్షీణింపజేస్తున్నారో అక్రమ వలసదారులు, వాళ్ళని నేను ఖచ్చితంగా ఏరివేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి మరి ఆయన నెగ్గారు. ఇప్పుడు చెప్పిందే చేసి చూపిస్తున్నారు ఆయన. ఇటు చూస్తే అసలు వేరే దేశాల నుంచి ఏమన్నా వస్తుందా వ్యతిరేకత అనేది గమనించి ఇప్పుడు యూకే స్టార్ట్ చేసింది. ఈ యూకే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో కీర్ స్మార్టర్, ఆయన కూడా ఇప్పుడు ఈ అక్రమ వలసల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. సీరియస్గానే అక్కడ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇక మీదటైనా అక్కడికి వెళ్లే వాళ్ళు, డాలర్ డ్రీమ్స్లో ఉండేవాళ్ళు, వేరే దేశాలకు వెళ్లే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో ఇందాక మాట్లాడినట్టే ఏ వీసా వచ్చినా మీకు దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఈ పర్సన్కి తెలుసు నేను ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ వెళ్ళిన తర్వాత బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ కోసమో దేశకోమో అక్కడ వాళ్ళు వేరే దారులు. ఇంకొక మాట ఇక్కడ చెప్పొచ్చు, యాక్చువల్గా అక్కడ అటార్నీస్ ఉన్నారు,
వీళ్ళకి ఏం తెలీదు, నేను ఇల్లీగల్గా ఎట్లా ఉండాలని వీళ్ళకి తెలీదు బాబు. సో అటార్నీస్ వాళ్ళు ఐడియాస్ ఇచ్చేస్తారు, వీళ్ళు ఏదో పే చేస్తారు. సో దాన్ని ప్రాపర్గా దాన్ని ఏదో ఇల్లీగల్ని లీగల్ చేసినట్టు ఏదో స్టే ఎక్స్టెన్షన్ అయిపోతుంది. సో దాని ద్వారా ఎట్లాగూ డబ్బు కాశపడ్డ వాళ్ళు డెఫినెట్గా కొంతమంది, వీ కెనాట్ సే ఆల్, కొంతమంది ఓన్లీ చదువు కోసమో రీసెర్చ్ కోసమో వెళ్తారు అంతే, వేరే ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. కొంతమంది కొన్ని స్టేట్స్ నుండి, ఆ స్టేట్స్ చెప్పడం బాగుండదు, వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వేరే అడ్డదారులలో వెళ్తున్నారు, దాంతో ప్రాబ్లం. సో ఇంకొక మాట, ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎలక్షన్లో ఇదే అన్నాడు, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని, ఎస్పెషల్గా అది అప్పుడు మేజర్గా కాంట్రవర్సీ కూడా అయింది, ఇండియన్సే చాలామంది ఉన్నారు ఇక్కడ, ఇండియన్స్ రావడంతో మా నేటివ్ యంగ్స్టర్స్కి జాబ్స్ రావట్లేదు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు కూడా బాగా కలకలం రేగింది, గుర్తు తెచ్చుకోవచ్చు మీరు, ఫస్ట్ టైం అప్పుడు కూడా. ఆ తర్వాత కూడా వీళ్ళందరూ ఇండియన్స్, అక్కడ ఉన్న ఇండియన్స్ ఓటు చేయరేమో అనుకున్నాం, కానీ చేశారు, మొన్న కూడా చేయరేమో అనుకున్నాం కానీ చేశారు. అంటే అదొకటి. యూకే ఎందుకు చేసిందంటే, యూకే కూడా ఆ ప్రాబ్లమ్ని అమెరికాని చూసి తెలుసుకుంది. ఇప్పుడు మన ఇల్లు ఇంత ఉందండి, అందులో 2-3 ఉండే దాంట్లో 20 మంది వస్తే ప్రాబ్లమే, అది ఎవరైనా చెప్పినప్పుడు మళ్ళీ జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలి మనం. సో అక్కడ ఇంకోటి, పీపుల్ అండ్ ల్యాండ్ ప్రపోర్షన్ అంతా సిస్టమేటిక్ ఉంటుంది, అంత క్యాల్కులేషన్ ఉంటుంది, ఎంతమంది ఉన్నారు, మనకు రిసోర్సెస్ ఏమున్నాయి, రిసోర్సెస్ ఉన్న పాపులేషన్ సరిపోతుందా లేదా, అవన్నీ ఉంటాయి. కాబట్టి మనము యూకే కూడా అందాలో ఆలోచించింది. ఇప్పుడు చాలా ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో బాగా డామినేటింగ్ అంటే పాకిస్తానీస్ ఉంటారు, అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు, మేజర్గా ఉంటారు. అవును, భారతీయ రెస్టారెంట్స్ నడిపేదందరూ ఎక్కువగా వీళ్ళే ఉంటారు, పాకిస్తానీస్. సో ఈ ఇష్యూస్ వల్ల అక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు ఇన్ని రోజులు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదే గవర్నమెంట్స్ తెలియదు, కానీ ఉన్నారు అక్కడ ఇల్లీగల్ వాళ్ళు ఉన్నారు. ఇల్లీగల్ వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఏంటంటే, ఎవరు చెక్ చేయాలి మీరు ఏం చేస్తున్నారు, బుద్ధిగా మీరు ఉద్యోగం చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు. ఇల్లీగల్ ఉండంటే ఒక భయం కదా, మీరు ఏదో ఏ పనే చేస్తున్నారు, చేయకూడని పని అన్నట్టు ఉంటుంది. అది దట్ మే బికమ్ ఎ థ్రెట్ టు ద కంట్రీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి ఎకనామిక్ కావచ్చు, అన్నిటి. ఎస్పెషల్లీ ఒక కంట్రీకి ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఎకానమీ జాగ్రత్తగా ఉంటేనే ఎవరన్నా గవర్నమెంట్ రన్ చేయగలరు. దానికి కొద్దిగా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు. శ్రీనివాస్ గారు, మీరు ఒక కాలేజీ ప్రొఫెసర్, యూజీ పీజీ స్టూడెంట్స్కి మీరు క్లాసెస్ చెప్తూ ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటారు, ఫారిన్ స్టూడెంట్స్ కూడా మీరు ట్రైనింగ్ కోచింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరి కళలు మీకు తెలుసు, ఎక్కువ మంది పౌండ్స్లో సంపాదించాలని, డాలర్స్లో సంపాదించాలని కళలు కంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లల్ని ఈరోజు మన స్టడీ వీసా మీద పంపించామంటే ఓ వైపు చదువుకుంటూ బాధ్యతగా బుద్ధిగా ఉంటూ, ఇంకొక వైపు వాళ్ళు చదువుకుంటారు సంపాదిస్తారు అని అనుకుంటారు తల్లిదండ్రులు కూడా. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దానికి బ్రేక్ పడినట్టు అయిపోయిందండి. ముఖ్యంగా ఏంటంటే, మీరు చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి అంతే తప్ప చదువు వీసా మీద వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ చేస్తామంటే ఊరుకునేది లేదు, మీ వీసాని రద్దు చేస్తామని ఆయన చెప్పేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరేమి గైడెన్స్ ఇస్తారు? పేరెంట్స్కి ఇక్కడ 2 ఉన్నాయి మనం. ఒకటేమో కొంతమంది పేరెంట్స్ పంపిస్తారు, మీరు చూస్తే కొంతమంది పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్నారంటే ఎవరితో మాట్లాడినప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే యూఎస్లో ఉన్నాడు అంటాడు, మేజర్గా యూఎస్ అక్కడే, లేకపోతే యూకే అబ్రాడ్లో ఉన్నారంటారు. కొంతమందికి అది ప్రెస్టీజ్ మ్యాటర్, బయట ఉండాలని. కొంతమంది ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్తారు. అట్లా నా దగ్గర చాలా ఉన్నాయి కేసెస్, అట్లా ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా స్ట్రగుల్ చేసి, లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇంకోటి లెస్ కరప్షన్ కంపేర్ టు ఇండియా, ఐఎమ్ సారీ, ఇంతగా ఉండదు. సో మీరు పని చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు, అది ఉంటుంది. స్టూడెంట్స్ డ్రీమ్స్ కూడా ఉంటాయి, బెటర్ లైఫ్, దాన్ని కూడా మనం ఏమనలేదు. బికాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ అంబిషన్ ఉండాలి, హీ ఆర్ షీ షుడ్ బీ హైలీ అంబిషియస్. ఇది ఒకటే జీవితం, మనకు 10 లేవు. సో మంచి లైఫ్ కోసం వెళ్తారు. సో ఇక్కడ మీరు అన్న క్వశ్చన్ చాలామంది పేరెంట్స్కి అవసరం. ఇప్పుడు నేను కూడా మొన్న కూడా చూసిన చాలామంది టెన్షన్ పడుతున్నారు, నన్ను కొంతమంది పేరెంట్స్ అడిగారు కూడా, వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, సగంలో ఉన్నారు చదువులో. కొంతమంది మొన్న లాస్ట్ వీక్ వెళ్ళేటప్పుడు 100 సార్లు అడిగారు అనమాట, పంపించాలా వద్దా అని. సో మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం, స్టూడెంట్స్ మీకు ప్రాబ్లం ఉందో వెళ్తా అంటే, మాది ప్రాపర్ అడ్మిషన్ ఉంది, మాకు కాదు ఇది. ఎవరైతే ప్రాపర్గా కోర్స్ చేయట్లేదో, ప్రాపర్ వీసా లేదో వాళ్ళకే ప్రాబ్లము, నాది క్లియర్గా ఉందని కొందరు స్టూడెంట్స్ చూపెట్టారు. ఇప్పుడు పేరెంట్స్కి కొద్దిగా హాయిగా ఉండి పంపించారు లాస్ట్ వీకే. సో పేరెంట్స్ కూడా చెక్ చేయాలి, నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ డ్రీమ్స్ అండ్ అంబిషన్. కాకపోతే
ఎక్కడికి వెళ్తున్నారో ఆ కంట్రీ గురించి ఏంటి, ఏం చేస్తారు, ఇవన్నీ చూడాలి. అక్కడ చాలామంది పిల్లలు కష్టపడుతుంటారు, వాళ్ళు ఇక్కడ చెప్పరు. వెళ్ళిన వాళ్ళు కూడా కొందరు ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది వాళ్ళు చెప్పరు ఇక్కడ, ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ అవి అసలు చెప్పరు. మీరు చూడండి, అక్కడ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అడగని చెప్పడు. అది కూడా ఎందుకంటే మనం ఇక్కడ ఆడ్ జాబ్ అనుకునేది అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎవరన్నా డబ్బు కావాలంటే ఎక్కడన్నా పని చేసుకోవచ్చు. అది పెట్రోల్ స్టేషన్ కావచ్చు, పాపులర్గా మనం పెట్రోల్ స్టేషన్ అంటాం, అక్కడ బోర్డు పెడతారు గంట పని చేస్తే ఇంత. రెస్టారెంట్స్ ఇంకా వేరేవన్నీ ఉంటాయి ఇట్లా. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికా వెళ్తే అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అవుతుంది, అదే ఇక్కడికి వస్తే అలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారా? అంటే అమెరికా మీద ఉన్న వాళ్ళకి ఉద్దేశాన్ని చూడాలి మనందరికి కూడా. ముఖ్యంగా ఇక్కడేమో గోరు ముద్దలు తింటారు, అమ్మ చేతి గోరు ముద్దలు, అక్కడికి వెళ్ళి ఎంగిలి మెతుకులు ఏరుతూ పైకి ఎత్తుతూ ఉంటారు. దీన్ని మనం ఎలా చూడాలి? ఎందుకంటే చాలా మందిలో ఇప్పుడు అవేర్నెస్ రావాల్సిన అవసరం అయితే ఉందండి దీని మీద. రైట్, రావాలి. ఇక్కడ చేయరు అంటే ఇక్కడ మన సొసైటీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, ఏ ఫీల్డ్ అయినా అక్కడ ఏదో పని చేస్తారంటే అవసరం, లేకపోతే మీరు ఆ ఎక్స్పెండిచర్ భరించలేరు. మీ కాలేజ్ ఫీజు కానీ, రూమ్ రెంట్ కానీ, ఇంకే లైబ్రరీ ట్రావెలింగ్ కానీ, అది స్టూడెంట్కి. మిగతా వాళ్ళకు కూడా ఒక్కరు పని చేస్తే సరిపోదు. యూఎస్లో, హైదరాబాద్లో సరిపోవట్లేదు. సో ఇక్కడ సొసైటీ వల్ల పని చేయట్లేదండి. అంత వర్క్ కూడా ఇవ్వట్లేదు. జనరల్గా ఇవ్వాలి, అంత ఈజీగా ఇవ్వరు వర్క్. అక్కడ మీరు జస్ట్ మీ ఐడి కార్డు పెట్టేసి పని చేసి వెళ్ళిపోవచ్చు, అప్పటికప్పుడు తీసుకోవచ్చు. వీక్లీ పేమెంట్ అక్కడ ఏదైనా కూడా, ఒకవేళ 1 వీక్ పని చేస్తే 1 వీక్ ఇస్తారు, మళ్ళీ మంత్లీ కాదు. ఎవరికైనా వీక్లీ క్యాలిక్యులేషన్ శాలరీ. సో ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చేయాలంటే ఇది. అక్కడ ఏంటంటే మరి డిగ్నిటీ ఆఫ్ లేబరే, అంటే చిన్న పని అని ఏం కాదు. నేను చాలామంది స్టూడెంట్స్ చూస్తే వాళ్ళు దేవర్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ లాగా చేశారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు దే ఆర్ వెల్ ఆఫ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ పిజ్జా డెలివరీ, స్విగ్గీ కాదు, పిజ్జా డెలివరీ, ఆ డెలివరీ కూడా ఇంత ఒకటి డెలివరీ చేస్తే ఇంత వస్తుంది. అది వాళ్ళకి ఆ రూమ్ ఖర్చు వెళ్ళిపోయాయి. ఇక్కడ మన వాళ్ళు అదే డిఫరెంట్ మైండ్ సెట్, పేరెంట్స్ మైండ్ సెట్. సో పేరెంట్స్ కొద్దిగా ఆలోచించాలి, స్టూడెంట్స్ ఆలోచించాలి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ కంట్రీ చూసుకొని వెళ్ళాలి. దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్, అవి సపోర్ట్ చేస్తాయి, చాలా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు జర్మన్ చూసుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ మీకు. కాకపోతే కండిషన్ నెంబర్ 1 ఈజ్ యూ షుడ్ నో జర్మన్ లాంగ్వేజ్. సో వాళ్ళ మాతృభాషను వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మీరు ఏమన్నా చదవచ్చు, అదొక కండిషన్. ఇట్లా ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. దే ఆర్ స్టూడెంట్ సపోర్టివ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సపోర్టివ్ ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి పేరెంట్స్, ఒకటే అని కాదు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల మీద సరైన స్పష్టత, అవగాహన లేని వాళ్ళు ఆయన్ని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా భారతీయ ద్రోహి విద్రోహి, మన ఇండియన్స్ అంటే ఇష్టం ఉండదని మాట్లాడుతున్నారు. ఆయన సెల్ఫిష్, నియంత అని కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ అక్కడి వాళ్ళు మాత్రం ఆయన ఒక పెద్ద దేశభక్తుడిగా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాలు అక్కడి వాళ్ళకంటే సక్రమంగా ఉండే వాళ్ళకి బాగానే ఉన్నాయి. ఆయన అక్కడ H1B ఇవ్వడానికి కానీ, గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి, వాటన్నిటికి కూడా మంచిగానే ఉన్నారు, సుముఖంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికి కూడా ఇప్పుడు మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని ఆయన రద్దు చేస్తున్నారు. సరే, అక్కడ కోర్టులు ప్రస్తుతానికి తాత్కాలికంగా స్టే అయితే విధించాయి దీని మీద. కాకపోతే మనం కూడా చాలా మంది మన సర్కిల్లో వింటూ ఉంటాం, డెలివరీకి ఇక్కడికి రారు మన ఆడపిల్లలు, అక్కడే డెలివరీ అవుతారు. ఎందుకంటే అక్కడ రైట్స్, బర్త్ రైట్స్ అలా ఉంటాయి, రేపు రాబోయే బెనిఫిట్స్ అలా ఉంటాయి అని. ఇప్పుడు అక్కడ సరిగ్గా ఉంటున్న వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన పరిస్థితి. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ పాయింట్ మీరు ఇందాక అన్నది కూడా, ఆయన ఫస్ట్ తీసుకున్న డెసిషన్కి అక్కడ కోర్టే కొట్టేసింది, యూ కెనాట్ డూ దిస్ అని. స్టే ఇచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించాడు. అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనము ప్రాబ్లం ఒకటి ఉంది అనేసి తీసుకుంటాం, కానీ కొందరు అమాయకులు, దాంట్లో లేనోళ్ళు కూడా ఉంటారు. సో దానివల్ల ఆయన ఆలోచిస్తున్నాడు కొద్దిగా, సరే చూద్దాం, కొద్దిగా లిబరల్గా ఉంచుదాం. ఇందాక ఇంకోటి, ఈ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చారు, అది వేరే. కానీ కొందరు డెలివరేట్గా ఓన్లీ డెలివరీ టైంకి అక్కడ పోయి డెలివరీ చేస్తే, అక్కడ డెలివరీ అయినప్పుడు ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు వాడు అమెరికన్ అవుతాడు, ఆ పిల్లోడు కానీ అమ్మాయి కానీ. సో అట్లాంటి కేసెస్ తీసుకొని మీరు మీ ఉద్దేశాలు ఏంటి, ఎందుకు ఇట్లా వస్తున్నారు అనే దాని మీద, అది మ్యాలిఫైడ్ ఇంటెన్షనే అనిపిస్తుంది, మీ మంచి ఉద్దేశం కాదనిపిస్తుంది. మీరు క్యాజువల్ రావడమో, ముందు వచ్చి ఉండడం, అది వేరే. ఇదంతా ప్లాన్డ్గా చేస్తున్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఆలోచిస్తారు. అది డెవలప్డ్ కంట్రీ కాబట్టి అది 1,00,000 జాగ్రత్తలు పడుతుంది. అది పెద్ద ట్రెజరీ, చాలామంది వస్తారు, ఎందుకు వస్తారో జాగ్రత్తగా ఉంటారు. అందుకే అక్కడ ఓపెన్ వెపన్ సిస్టమ్ ఎందుకు పెట్టాడు, దెర్ ఇస్ అ థ్రెట్. ఎవరన్నా కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కోవచ్చు అంటే నా ప్రొటెక్షన్ కోసం నేను కొనుక్కోవచ్చు. కాకపోతే అది మిస్యూజ్ అవుతుంది, ఒక 2%, అది పక్కన పెడదాం. సో ఆయన పాలసీలు క్లియర్గానే ఉన్నాడు. కాకపోతే ద వే హీ సేస్ కొద్దిగా
అయింది, స్టార్టింగ్లో కూడా అయింది. ఇప్పుడు ఆయన చార్జ్ తీసుకున్నప్పుడు కూడా మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు అక్కడ ఉన్నారు కూడా, ఇంటరాక్ట్ అయ్యారు కూడా. సో ఇప్పుడు పిఎం గారు కూడా కలవబోతున్నారు. సో ఈ అన్ని ఇష్యూస్ కూడా అక్కడ మాట్లాడి కొద్దిగా అక్కడున్న ఇండియన్స్కి ప్రాబ్లం రాకుండా రెండు గవర్నమెంట్స్ మాట్లాడుతున్నాయి ఇప్పుడు మేజర్గా. నిజమే, ఇప్పుడు ప్రధాని టూర్ కూడా ఉంది. ఈ రోజు ఫ్రాన్స్ లో ఉన్నారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ట్రిప్ యుఎస్కే ఉంది. ఈ ఇష్యూస్ అన్ని వస్తాయి, ఇబ్బంది రాకూడదు మా వాళ్ళకి. కానీ అది ఎంబసీ లెవెల్లో, కాన్సులర్ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో అవన్నీ మాట్లాడి కొద్దిగా ఆ టెన్షన్ తగ్గించడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది బ్లేమ్ జరుగుతుంది, దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ బ్లేమ్ చేస్తారు అందరూ. ఏం చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చేస్తున్నాడు, ఫ్రెండ్లీగా అంటాడు కదా, అమెరికాతో ఫ్రెండ్లీ సంబంధాలు ఉన్నాయి అంటారు కదా. ఏమైందంటే అన్నిటికీ మనము ఇమీడియట్గా కావడం కాదు, అన్నీ తెలుసుకునే మాట్లాడాలి. ఇప్పుడు మీరు కూడా స్టార్టింగ్లో ట్రంప్ రాగానే చాలా ప్రాబ్లం అన్నారు, కానీ మీరు బాగా స్టడీ చేస్తుంటే కొన్ని ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అంటే దురుద్దేశాలతో ఉన్నవి వాళ్ళ ఫోకస్ చేస్తున్నాడు. వాటిని చేస్తే కొద్దిగా ఆయనకి ఇంకో ప్లాన్ ఉంటుంది, ఆయన కంట్రీని డెవలప్ చేయడానికి. నేటివ్ ఓటర్స్తోనే గెలిచాడు ఆయన. టఫ్ ఉండే, మీరు ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు కమలా హ్యారిస్కే ఉంది అంతా. మెల్లి మొత్తం అది రివర్స్ అయిపోయింది. చాలా కష్టపడి ఆయన ఏమంటారు అమెరికనిజం అనేది ప్రమోట్ చేసిండే, మీకోసం పనిచేస్తున్నా. అది ఈవెన్ నేను కొంత కమలా హ్యారిస్ ఉండేసరికి కూడా చాలా మంది భారతీయ ఓటర్స్ ఇటే డొనాల్డ్ ట్రంప్ వైపే అట్రాక్ట్ అయ్యారు. ఫస్ట్ లో తన వైపు ఉంది, తర్వాత తనని కొద్దిగా కమెంట్స్ చేశాడు, అది వేరే పడదాం. అక్కడ ఈమె ఏ కంట్రీ అని కూడా కొన్ని మాట్లాడాడు, తను ఎదుర్కొన్నది అది. సో ఇండియన్స్ కూడా ఏమనుకున్నారంటే మనం ఇక్కడున్న నేటివ్ అమెరికన్స్కి యాంటీగా పోతే రేపు ప్రాబ్లం కావచ్చు అని. ఐ స్పోక్ టు సమ్ ఇండియన్స్ హూ ఆర్ దేర్ ఇన్ యుఎస్. ఎవరు కొట్టేస్తావు అంటే ట్రంపే అన్నారు. అదేంటి ఒక ఇండియన్ లేడీ ఉంది కదా అంటే, లేదు దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ అన్నారు వాళ్ళు ఓపెన్గా. ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఇంత జరుగుతుంటే భారతీయులు ఇంతమంది వెనక్కి వస్తుంటే ఇది ఖచ్చితంగా రేపు మన రెవెన్యూ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్. పైగా మనకు కూడా ఒక అపప్రద కదా, మన వాళ్ళు ఇలా వెనక్కి వస్తే ఇల్లీగల్గా వెళ్ళారు, అక్కడ ఏవో డ్రగ్స్ అంట, లేదంటే కేసుల్లో ఉన్నారు, అవి అనేది కూడా వినడానికి కొంత ఇబ్బందికరమే. ఫస్ట్ ప్లేన్ వచ్చినప్పుడు కూడా కాంట్రవర్సీ ఏంటి, వాళ్ళందరికీ హ్యాండ్ కఫ్స్ చేశారు. హ్యాండ్ కఫ్స్ చేసి వాష్రూమ్ పోనీయకుండా అవన్నీ చేసినప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది ఇండియాలో. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడట్లేదు అంటే, మాట్లాడతారు అన్నీ మనకు పబ్లిక్గా చూపెట్టారు, ఏం లెటర్ రాశారు, ఏం మాట్లాడారని. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్ని కమ్యూనికేట్ చేస్తుంటాయి, వాళ్ళ డిస్ప్లేజర్ చెప్తూనే ఉంటారు అక్కడ, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు క్రిమినల్స్ కాదు కదా అని. నీ దగ్గర క్రిమినల్ అయి ఉంటే నువ్వు యాక్షన్ తీసుకుని ఉండాల్సింది, ఇక్కడ పంపిస్తున్నప్పుడు అవసరం లేదు అంటే. మేబీ వాళ్ళకి భయం ఎక్కువ, వీళ్ళకు ఈ అమెరికన్స్కి వేరే వాళ్ళతో చాలా భయం. వీళ్ళు ఏమైనా చేస్తారేమో కోపంలో అన్నట్టు హ్యాండ్ కఫ్ చేసిండేమో కానీ, బట్ దట్స్ రాంగ్. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా అపోజ్ చేశారు, ఇదేంటి మనుషుల్లాగా చూడట్లేదని, పంపించేస్తున్నావు కదా అయిపోయింది కదా అని. ఇప్పుడు హోప్ఫుల్లీ ఇక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఒక అమికబుల్ సొల్యూషన్ వస్తుంది. అయితే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశంలో డ్రగ్ టెర్రరిజం అనేది బాగా పెరిగిపోయింది, అది కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లే అని కూడా చెప్పారు. అలాగే మెక్సికో, కెనడా నుంచి వస్తున్న వాళ్ళు ఎక్కువగా ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నారు, వాటి వల్ల అమెరికన్లు చాలా మంది బానిసలు అవుతున్నారు ఈ మత్తుకి అని కూడా అక్కడ బాగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ న్యూస్ అంతా మనం మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది కూడా మంచిగా అయింది, వెనక్కి రావడమే మంచిది, అక్కడి నిర్ణయాలని వాటిని మనం ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం దీని గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే 18,000 మంది భారతీయులు అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారని చెప్తూనే ఉన్నారు, తేల్చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సైనిక విమానాల్లో ట్రంప్ వెనక్కి పంపిస్తున్నారు. రేపు కీర్ స్మార్టర్ చేయబోయేది కూడా యూకే నుంచి ఇదే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలంటారు, తల్లిదండ్రులు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఈ పిల్లలు మళ్ళీ కొత్త ఆశల వైపు, కొత్త లక్ష్యాల వైపు ఎలా నడవాలంటారు? అయితే ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్లో మేక్ ఇన్ ఇండియా అని, స్టార్టప్స్ అని చాలా వచ్చేసాయి. ఇది ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంట్ వేరే దేశాలు ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, మీరు అక్కడ పనిచేస్తున్నారు కదా, యూ కమ్ అండ్ వర్క్ హియర్ అని. వాళ్ళు వస్తే ఏం టెన్షన్ లేదు, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. చాలా వాటికి సబ్సిడీస్ ఇస్తున్నారు, స్టార్టప్ చేసిన వాళ్ళన్నిటికీ. మీరు కావాలి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు మీరు చూడండి ప్రతిదీ యాప్లోనే వస్తుంది. వీళ్ళందరూ హైలీ ట్రైన్డ్ పీపుల్, మోస్ట్లీ రిటర్న్ అవుతున్న వాళ్ళు హైలీ ట్రైన్డ్, హైలీ నాలెడ్జ్డ్, హైలీ క్వాలిఫైడ్. ఆ స్కిల్ ఈ రకంగా నన్ను ఇప్పుడు భారతదేశానికి పనికొచ్చి కొద్దిగా ఎకానమీ పెరుగుతుంది అనుకుంటున్నాను.
టెన్షన్ ఏం లేదు, ఆ స్కిల్ వాడవచ్చు. అంటే ఇంతకుముందు వాళ్ళకి ఎందుకు నచ్చలేదంటే లైఫ్ స్టైల్ ఇన్ ఇండియా ఇస్ డిఫరెంట్, లైఫ్ స్టైల్ యూఎస్ ఇస్ డిఫరెంట్. అంటే దీన్ని మనం పాజిటివ్గానే చూడొచ్చు అంటారు మీరు? కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు, కానీ నేను అనవచ్చు మీరు చేయండి, అక్కడ పనిచేశారు కదా ఎన్ని రోజులు, ఇక్కడ చేయండి. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాకే చదివిన ఒకటి, ఐఐటియన్స్ ఇప్పుడు ఎగ్ బిజినెస్ చేస్తున్నారు. నాకు కొద్దిగా నవ్వు వచ్చింది. ఎగ్ బిజినెస్ చేయడానికి ఐఐటి చదవాల్సిన అవసరం ఉందా అంటే, వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ రీసెర్చ్ నేర్చుకున్నారు. వాళ్ళు బిజినెస్ అంటే ఏంటి, ఏదన్నా చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని. ఎందుకంటే ఎగ్ చాలా రోజులు పెట్టలేం మనం, పడైపోద్ది. సో వీళ్ళు ఒక టెక్నాలజీ డెవలప్ చేసిర్రు, ఎట్లా అంటే ఎగ్ని చాలా రోజులు పెట్టాలి అండ్ వేరే ఫీడింగ్ కూడా కరెక్ట్ ఉండాలి అని చేసి 100 crores టర్న్ ఓవర్ ఇండియా ఉన్న ఐఐటియన్స్. అంతకుముందు ఐఐటియన్స్ అంటే అబ్రాడ్ పోయేటోళ్ళు. ఇప్పుడు మీరు కొద్దిగా గమనిస్తే ఇండియాలో ఉన్న ఐఐటియన్స్ ఇండియాలోనే కంపెనీస్ పెడుతున్నారు, రకరకాల కంపెనీస్ పెడుతున్నారు. ఇది ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కదా, వాళ్ళు చాలా చేయొచ్చు ఇక్కడ, ఎందుకు చేయలేరు? మన స్టూడెంట్స్ని, మన స్కిల్ని ఇక్కడే ఆగిపోమని నిజంగా మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీరు ఏ దేశానికి వెళ్తున్నారో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో ముందు తెలుసుకోండి, వాటిని పాటించేలా అయితేనే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మన ఊరికి, మన ఇంటికి ఒకళ్ళు వచ్చినప్పుడు, మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ చట్టాలని లోబడి మీరు ఉండాల్సిందే అని మనం ఎలా చెప్తామో, మనం వేరే దేశస్తుల విషయంలో కూడా మీరు కూడా స్టూడెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రంప్ ఏదో చేస్తున్నాడని మనం భయపెట్టాల్సింది లేదు. అసలు ఏం జరుగుతుందో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే బాగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.